ఎవరు చెప్పిర్రు? నరేంద్ర మోడీ చెప్పిండు మనకు. దుస్తులంటే విలాసమే. అది అవసరాని కోసం కాదని ప్రూవ్ చేసిండు కదా. ₹1,00,000 ఒక కుర్తా వేసుకొని మోడీ కుర్తా అని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయనే అది కేవలం అవసరమేనని మీరు అంటే ఎట్లా నమ్ముతాడు చెప్పుండ్రి. మీరు పోయి పోయి గాడితోటి పెట్టుకుంటున్నారు. దేశంలో మోడీ కుర్తా అంటే ఒక బ్రాండు. మినిమం దాని ఖరీదు 1,00,000. అసొంటి ఆయనతోటి చెప్తున్నారా మీరు ఇలా దుస్తులు విలాసానికి కాదు అవసరానికేనని? వాళ్ళు అంతా కూడా లక్షలలో బట్టలు వేసుకునేటోళ్ళు. మీరు అమాయకులు కాకపోతే విలాసవంతాల గురించి అవసరాల గురించి వాళ్ళకు లేఖ రాసేంత పెద్దోళ్ళమా మనం? ఇక్కడ ఉంది ఎవరు? శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారు. ₹1,00,000 కుర్తా వేసుకునే మునగాడు ఆయన. మీరు ఇంకా మళ్ళా ఏదో వేసేసిరు జిఎస్టీ కట్టుకోండి ఏమవుతుంది? మనంత పేద బక్కోళ్ళం మనకు అలవాటే కదా. ఓ దాని మీద పెంచుతారు దాని మీద తగ్గిస్తారు. ఎందుకంటే ఎప్పుడో చెప్పింది కదా దివంగత గద్దరన్న, పెద్ద పైసా పెంచుతారు బుడ్డ పైసా గుంజుతారు అట్లా. అంత డ్రామా అది. ఏమనుకుంటారు? ఇంత ఇంత అమాయకత్వం కూడా పనికిరాదు మరి. తప్పదు కట్టాలి అంతే. మనం ఈ దేశంలో పుట్టినందుకు ఇక సంస్కృతులు పద్ధతులు ఇక పక్కన పెట్టాలి. పన్ను వేసిరంటే కట్టాలి. అది మన అదృష్టం. ఈ దేశంలో పుట్టి ఇంత పన్ను కట్టి దేశానికి సేవకులం అవుతున్నాం మనం. అదృష్టంగా భావించిండ్రి. కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు, పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు. 24న న్యూయార్క్లో అవార్డు ప్రదానం. మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాల ఫలితం గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరం. కేసీఆర్ నాయకత్వంలో 24 నుంచి 33% పెరిగిన తెలంగాణ హరితం. మొత్తానికి ఇక గ్రీన్ లీడర్షిప్ అవార్డు కేటీఆర్ గారికి రానున్నది. అది హైదరాబాద్లో దట్టు. అంటే వీళ్ళు చేసిన ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తారో దానికి గాను. వేటుపై మెరపు, ఓటమి జడపు. బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల బకాయింపు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీసుకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు తప్పించుకునేందుకు అపసోపాలు. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు. సిగ్గెట్లా పోతుంది అని ఎవరికన్నా డౌట్ ఉంటే రాజకీయ నాయకులు అడుగుతారు. ఎట్లా తీసుకోవాలి సిగ్గు అంటే స్వయంగా వాళ్ళే చెప్తారనమాట. ఏమో సింపుల్గా ఒక కండువా మారవాలి తమ్ముడు, మళ్ళీ పార్టీకో లేకపోతే మన పదవికో ముప్పు వచ్చినప్పుడు నేను ఆ కండువా కప్పుకోవాలి దీంట్లోనే ఉన్నా అని చెప్పాలి. సిగ్గెట్లా పోతుంది అనే ముచ్చటలు తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులతో ఈ చర్చలు జరపాలి. ఈ కల్వకాడ కూడా ముచ్చట్లు పెట్టుకుంటా ఈ కల్వ కలుస్తూ ఉంటారు. రాష్ట్ర రాకుండా ఆయుషం రాకుండా. ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే ఊర్లల్లో ఎందుకంటే పాటలు పాడుకుంటా ఆ కలుపు కలిసేది. కలుపు కలుసుకుంటా కలువ పెట్టుకుంటా అది మొక్కలు నాటుకుంటా పని చేసేది. విత్తనాలు పెట్టుకుంటా పాటలు పాడుకుంటా సందడి చేసుకుంటా ఆయాసం తెలియకుండా అలుపు తెలియకుండా శ్రమ తెలియకుండా. నిన్నయాలు రేపు బోకరు ముచ్చట్లు అంటే ఇక టైంపాస్ పనికిరాని ముచ్చట్లు ఆడ పొద్దెళ్ళాలి. రాజకీయ నాయకుల ముచ్చట్లు మాట్లాడుకుంటారట ఊర్లల్లో. అంత బక్వాస్ అయిపోయింది. అరే పాలన ఎట్లా చేస్తాడు ఎట్లా పాలిస్తాడు అనే కాంచెల్లి గాయన గట్ల అన్నాడట గీన గిట్ల అన్నాడట గీన గల్లకు దుంకిండట గాయన గిల్లకెళ్ళి గల్లకు వచ్చిందట అనే స్థాయికి వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు చేసే రాజకీయం రెండు దిగజారిపోయినాయి. ఏం చేస్తాం ఇక వీళ్ళు ఇలాంటి దుర్మార్గుల గురించి మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఏదైతే ఒక పార్టీ గుర్తును నమ్మి ఒక వ్యక్తి ఆ పార్టీని నమ్మి ఓటేసినప్పుడు వీడు సింపుల్గా కండువా మార్చింది పార్టీ మార్చింది అన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేనట్టే. మళ్ళీ ఇప్పుడు సిగ్గు తప్పి ఇంకా అల్లకు పోలేదు ఇళ్ళకు వచ్చినామని ఇక డ్రామా. రైట్. దారి మళ్ళిన 250 కోట్లు. కార్మికుల చెమట పెద్దలకు మూట. ఎఫ్డీల తనిఖీలతో రుణం. ప్రైవేటుకు దారాదత్తం. బీమా సొమ్ము స్కామ్లో కొత్త కోణం. బడ్జెట్ అప్రూవల్ లేకుండానే ముందుకు సాగింది. చక్రం తిప్పడంలో కీలకంగా దానకిషోర్. రూల్స్ గాలి కొదిలేసి 2 రోజుల్లో పేమెంట్. పెండ్లి కానుక వంటి పథకాలకు కూడా బాయ్ బాయ్. రేవంత్ వచ్చాక 54,000 అప్లికేషన్లు పెండింగ్. అప్రూవల్ స్టేటస్ కనిపించినా చెల్లింపులు లేవు. ఆ డబ్బు కూడా దారి మళ్ళిందని అనుమానాలు. అసలు మీరు ఇంత అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళకో క్లారిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళ పథకాల మీద వాళ్ళ ఇంప్లిమెంటేషన్ మీద వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. ఎట్లాగో మళ్ళీ వచ్చే దఫలుగా మనం వస్తట్లేము, మళ్ళీ కాంగ్రెస్కు బతుకుదెరు ఉంటట్లేదు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అందుకే మంచిగా దోసుకుంటున్నారు. ఈ 250 కోట్లు ఏంది, మంచి మంచి కోట్లు దోసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు వచ్చిన ఈ 1.5 ఇయర్ ఈ 2 ఇయర్స్ దగ్గరలోనే. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. చూడరు ఎట్లా ఒక్కొక్కరు ఎట్లేసుకుంటారో. సంచులు పెట్టలు ఇంట్లో బాత్రూమ్ టాయిలెట్స్ ఆ కుండీలు కూడా నిండిపోతాయి చూడండి. అసోంటి పాలన వీళ్ళది.
పథకాల గురించి చెప్పుండ్రా భయ్, ఏమైనా పథకాలు పెట్టిండ్రు. పథకాల ముచ్చట ఏమైందంటేనేమో లంకె బిందెలు లేవు, దొంగను చూసినట్టు చూస్తుర్రు, అప్పు పుడతలేదని ముచ్చట్లు చెప్తారు. గిట్ల వందల కోట్లేమో గాలిలో మాయమైనట్టు మాయమైతా ఉంటాయి. దీనికి ఎవ్వరు మళ్ళీ నోరిప్పరు. దీనికి ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు.